ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధమాడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చినా, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19th జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించు, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమనంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మాసిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఏమంటున్నావు? నువ్వు తొండలు గుడ్లు పెట్టేయని అన్నావు. అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంట పండుతుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది.